సమానకాప్రణాదంతమేకదంతః కరుణాకృతంతరా వందనమహతువాహన సువందనమో సురదైత్యపూజిత వందనమో ఈ విఘ్నపతి వందను వందనములు గ్రహించుమా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావిగతం పుత్రం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముద్రైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణదుంహనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతరంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుసుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పవనహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీంకారాసనగద్భితాముదసితాం సౌక్లీం కళాం శిక్షరీం సౌవర్ణాం పరధారిణీం పరసుధా సౌకాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశకం కుశధరాం షడ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. తల్లి ఇల్లుదలంచి పుస్తకము చేతం దూమిల్లం బంధునంచి సింహణముగా సుశబ్దంబు శోభిల్లం వల్పము నాదువత్పునం సంప్రీతిం జగన్మోహిని తులాభ్యాక్షి భగవతి భారతీ పూర్ణేందు బింబాన. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయుద్ధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శతవాదిజాతం సీతాముఖాంబోరుహకించరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతమోస్తు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆ తల్లి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణముల చేత దేవీ భాగవతం లాంటి పరమ పవిత్రమైనటువంటి విషయం మీద ఒక 6 రోజుల పాటు ప్రసంగం చేయవలసినదిగా పెద్దలు జడాయి గారు, దేవాలయ అధికారులు, అమ్మవారు ఆజ్ఞాపించినటువంటి కారణం చేత మీ ముందు కూర్చున్నాను. కానీ యథార్థంగా మీలో ఎవరికన్నా కూడా నేను శక్తివంతుడిని కాను. నాతో సమానులు, నాకన్నా అధికులు ఉన్నారు. కానీ నాకన్నా తక్కువ తెలుసున్న వాళ్ళు, నా దగ్గర వినవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా మీ అందరూ నా ఎందున్నటువంటి అపారమైన వాత్సల్యం చేత నన్ను పైన కూర్చోబెట్టి ఉదార బుద్ధితో మీరు కింద కూర్చొని వింటున్నారు. కానీ ఆ తల్లి యందు, ఆవిడ లీలల యందు, ఆవిడ యొక్క అనుగ్రహ విశేషమునందు మీకున్నటువంటి భక్తికి ఇది పరాకాష్ఠ తప్ప యథార్థముగా నేను వ్యాసపీఠం మీద కూర్చొని మీ ముందు ప్రవచనము చేయగలిగినంతటి సమర్థులను కానీ కాను. అయినా ఇది తల్లి నాకు అనుగ్రహించినటువంటి విభూతిగా భావించి 4 మాటలు ఆ తల్లి పలికించినది పలకడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాస మహర్షి ప్రతి మన్వంతరంలోనూ ఒక వ్యాసుడు వస్తుంటారు. వ్యాసుడు అంటే అదొక పోస్టు లాంటిది. అందులో ప్రతి మన్వంతరంలోనూ ఒక వ్యాసుడు వస్తారు. అలా ఈ మన్వంతరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన అనంతమైనటువంటి వేదరాశి ఒక జన్మలో మనుష్యులు చదవలేరని, అధ్యయనం చేయలేరని ఆ అనంతమైన వేదరాశిని విభజించారు. ఆ విభజింపబడినటువంటి వేదరాశి చేత సులభ సాధ్యమై మనుష్యులు ధరిస్తారని, ఆ వేదము కూడా పూర్తిగా చదవలేనటువంటి పక్షంలో కనీసం ఆ పరమాత్మని ప్రతిపాదింపబడినటువంటి విషయం సులభంగా అందరికీ అర్థం కావడం కోసం దాన్ని అష్టాదశ పురాణములుగా మళ్ళీ రాశారు. ఆయనే బ్రహ్మసూత్రములు రచించారు. వ్యాస మహర్షి
నిజంగా మహానుభావుడు ఆయన చేసినటువంటి ఉపకారము సామాన్యమైన ఉపకారం కాదు. అందులో 18 పురాణాలే. వాటి పేర్లు జ్ఞాపకం పెట్టుకోవడం మనకి కొంచెం క్లేశం అవుతుందని పెద్దలు వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం ఒక తేలికైనటువంటి మార్గాన్ని మనకి ఉపదేశం చేశారు. మద్వయం అద్వయం చేయవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్థాని పురాణాన్ని పృథక్ పృథక్కన సూత్రం ఇచ్చారు. దాని ప్రకారం మద్వయం అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. భద్వయం అంటే భాగవతము, భవిష్యత్ పురాణము. భ్రత్రయం అంటే బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. చతుష్టయం వకారంతో 4: విష్ణు పురాణము, వాయు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము. అనాపలింగ పుస్తాని అ అంటే అగ్ని పురాణము, న అంటే నారద పురాణము, ప అంటే పద్మ పురాణము, లిం అంటే లింగ పురాణము, గ అంటే గరుడ పురాణము, స్క అంటే స్కంద పురాణం. వెరసి 18 పురాణాలు. అందుకని మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ పుస్తాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నది. ఈ 18 పురాణాల్లో 18 పురాణములకు కర్త వ్యాసుడే. ఈ 18 పురాణాలలోనూ భాగవతం అని విడిచిపెట్టారు. భాగవతం అంటే విష్ణు భాగవతం అని, దేవీ భాగవతం అని 2 ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది భాగవతం అని ఈనాటి చర్చ కాదు, ఎప్పటి నుంచో సాగుతోంది. కానీ యథార్థమైన విషయం ఏమంటే ఒక భాగవతాన్ని ఆధారంగా చేసుకుని ప్రయాణిస్తే 2వ భాగవతం అర్థమవుతుంది. విష్ణు భాగవతాన్ని ఆధారం చేసుకుంటే ఆ భక్తి, ఆ లీలలు చిట్ట చివరికి కంటికి కనపడకుండా ఈ సమస్తమును నిర్వహించగలిగినటువంటి శక్తి స్వరూపమైన అమ్మవారి యొక్క అనుగ్రహం ఏమిటో మనకి ప్రచోదనం అవుతుంది. అందులో అది దేవి భాగవతంగా పరిగణిస్తుంది. అందుచేత ఆ భాగవతమా ఈ భాగవతమా అన్న ప్రశ్న అనవసరం. 2 భాగవతాలే. అందులో పరమ పవిత్రమైనటువంటి పురాణం దేవి భాగవతం. దేవీ భాగవతం ఎంత గొప్పదంటే దాని పేరు నుండే దేవి అన్న మాట వేశారు. ఇది దేవి అన్న మాట ఏమిటి, ఎందుకు వేయాలి ఆ మాట అంటే అసలు దేవి అంటే ఎవరన్నారు అంటే అమ్మవారికి దేవి అంటే 2 అర్థాలు. ఒకటి క్రీడించున్నది, ప్రకాశించున్నది. భక్తులు అంటారు దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గుణౌభ మణికోశ గృహం గుణంతి తద్వారపాటనపటూది చేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాన్ని అంటారు. దేవి అంటే ఆ అమ్మ ప్రకాశిస్తుంది. ఎక్కడెక్కడ ప్రకాశం ఉందో అక్కడక్కడ అమ్మవారు ఉందని గుర్తు. చూడండి, ఇది జీవకళ పోయిందిరా అంటారు. జీవం ఉన్నది అని గుర్తు ఏమిటంటే ఆ పదార్థములకు ఒక రకమైన ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశము ఎక్కడెక్కడున్నా అది అమ్మవారి యొక్క అనుగ్రహానికి గుర్తు. ఆవిడ క్రీడించున్నది, ఆవిడ ఎందుకు సృష్టిస్తుందన్నారు. ఈ సృష్టి కాని, స్థితి కాని, లయ కాని అన్నీ ఆవిడకి ఆట. ఎందుకంటే ఆవిడ నిర్గుణోపేత. అసలు ఆవిడకి గుణములన్నవి లేవు. గుణములు లేనటువంటి తల్లి గుణములను ఆపాదించుతుంది. అందుకని లలితాశాస్త్రం అంటుంది ఆవిడ సృష్టికర్తని బ్రహ్మరూప, గోత్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధాన కరీశ్వరి అని. ఆవిడే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారికి శక్తి అయింది. స్థితికారిగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువుకి శక్తి అయింది. ఆవిడే లయకారిణి అయినప్పుడు రుద్రుడికి శక్తి స్వరూపం ఉంది. మళ్ళీ వాటినన్నింటినీ తిరోధానం చేసి అనుగ్రహం చేసినటువంటి ఈశ్వర స్వరూపంగా ఆయన శక్తిగా ఆవిడే ఉన్నది. అందుచేత అటువంటి తల్లి ఆవిడ. ఆ తల్లి క్రీడించున్నది, ప్రకాశించున్నది. ఆ తల్లి గురించి ఏం చేస్తాయి? సమస్త వేదములు, సమస్త పురాణములు ఇవన్నీ ఏం చేస్తాయంటే అమ్మవారి ఇంటికి చిరునామా చెప్తాయి తప్ప అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవడం ఆవిడ దర్శనం ఎప్పుడు అవుతుందని అడిగారు. యథోవాచో నివర్తంతే అస్వాప్య అవకాశ. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు చెప్తారో చూడండి మన పెద్దవాళ్ళు. ఎక్కడ ఇంకా మనస్సు, వాక్కు మేము చెప్పడం చేత కాదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయో అక్కడ అమ్మవారి యొక్క దర్శనము మీకైనట్లు గుర్తుకున్నారు. అంటే ఇక వాడు నోటితో చెప్పవలసినది ఉండదు, వాడు మనస్సు చేత అనుభవించవలసినది ఉండదు. ఇంక ఈ రెండింటికి అతీతమైన స్థితికి వెళ్ళి తనంతటాను ఒక ఆనంద స్వరూపముగా నిలబడిపోయేటటువంటి స్థితి అన్నది కలుగుతుందో అక్కడ అమ్మవారి దర్శనమైనట్టు గుర్తుంది. అందుకని
మరి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఆ తల్లి మణికోశ గృహం గుణంతి అన్నారు. అమ్మవారు ఉండేటటువంటి మణికోశములకు దారి చూపిస్తాయి. వేదములు కాని, ఉపనిషత్తులు కాని, పురాణములు కాని, స్మృతులు కాని చూపించినటువంటి దారిలో అనుష్ఠానము చేసి ప్రయాణించి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషము చేత మాత్రమే ఆవిడ యొక్క దర్శనములు పొందాలి తప్ప కేవలం ఏదో మనసాధనా సంపత్తి ఉన్నదని అమ్మవారి యొక్క అనుగ్రహానికి మోచుకుని ఆవిడ యొక్క దర్శనములు పొందడం అనేటటువంటిది అసంభవము. ఎందుకని ఇదో ఇది చేస్తే అమ్మవారి దర్శనం అవుతుందని ఎక్కడా ఉండదు. మీరు చేసినటువంటి కర్మ జలం, ఆ కర్మ చేత ప్రీతి పొంది, ఆ భక్తి చేత ప్రీతి పొంది అమ్మవారు తనంత తానుగా దర్శనం ఇవ్వాలి. కానీ అమ్మవారి దర్శనాన్ని పొందడం కోసమని ప్రత్యేకంగా చేసినటువంటి ఒక నిర్దిష్టమైన కర్మ అమ్మని తెచ్చి మీ ముందు నిలబెట్టలేదు. అందుకని ఆవిడికి అంత జాగ్రత్తగా దేవి అని పేరు చేశారు. అదిగో ఆ తల్లి యొక్క చరిత్ర చెప్పింది కాబట్టి ఆ తల్లి యొక్క లీలా విలాసాన్ని, ఆవిడ యొక్క ఆ సృష్టి స్థితి లయ చెయ్యడంలో హేళగా ఆవిడ యొక్క విధానాన్ని వర్ణించింది కాబట్టి దీనికి దేవీ భాగవతం అన్నారు. కాదంటే ఎవరెవరు ఆ అమ్మని నమ్ముకున్నారో, ఆ తల్లి పాదములు పట్టి ఉపాసన చేస్తున్నారో, అలా ఉపాసన చేసినటువంటి భక్తులు పొందినటువంటి పరమ భద్రమైనటువంటి స్థితిని వర్ణించినటువంటి గ్రంథము కాబట్టి దీన్ని దేవీ భాగవతము అన్నారు. కాదంటే చేత భక్తి జ్ఞాన వైరాగ్య తపస్సుల చేత మోక్షమును పొందించగలిగినటువంటి గొప్ప గ్రంథరాజం అంటారు. ఏది ఏమైనప్పటికీ దేవీ భాగవతము యొక్క ప్రాశస్యాన్ని గురించి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి మానస కాండ విశేషంగా వర్ణన చేస్తుంది. అందులో అంటారు ఒక 3 ప్రధానమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. దేవీ భాగవతం ఎంత గొప్పది అన్నది చెప్పడానికి. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అవతరించారు. ఆయన అవతరించిన తరువాత తప్రాజిత్తుని ఒక రాజు ఉండేవాడు, ద్వారవతిని పరిపాలిస్తూ ఉండేవాడు. వినాయక చవితి నాడు చెప్పేటటువంటి ఈ కథ తెలియనటువంటి తెలుగు వారు ఉండరు. ఆ ద్వారవతిని పరిపాలించేటటువంటి తప్రాజిత్తు సూర్యోపాసన చేశారు. చేస్తే సూర్య భగవానుడు ఆయన పట్ల సంతుష్టుడై ఆయనకి శమంతకమణి అనేటటువంటి ఒక మణిని బహుకరించాడు. ఆ శమంతకమణి రోజుకి 8 బావుల బంగారం పెట్టింది. దాన్ని మెడలో వేసుకుని చాలా ఆనందంగా తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఆహ్వానించి సన్మానం చేశాడు. చేసి ఆ శమంతకమణిని అడిగారు. అడిగితే నేను ఇవ్వనన్నాడు. ఆ శమంతకమణిని పట్టుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఆయన సోదరుడైనటువంటి ప్రసేనుడు మెడలో మణి వేసుకుని అరణ్యానికి వెళ్ళాడు వేటకి. వెళితే దాన్ని మాంసఖండముగా భ్రమించినటువంటి ఒక సింహం ఆ ప్రసేనుడిని సంహరించి ఆ మణిని పట్టుకుపోతుంది. ఇది చూశాడు భల్లూకరాజు జాంబవంతుడు. ఆ సింహాన్ని గురుమాడి ఆ మణిని ఆయన తీసుకుని వెళ్ళి తన గుహలో తన బిడ్డ పడుతున్నటువంటి ఉయ్యాల మీద అలంకారంగా దాన్ని కట్టాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అడిగినప్పుడు నేను ఇవ్వలేదన్న కారణం చేత నా సోదరుడైన ప్రసేనుడిని సంహరించి కృష్ణ పరమాత్మయే శమంతకమని అపహరించాడని ఈ రాజు ఆయన మీద అపనింద వేస్తే ఆ అపనింద నుంచి బయటపడడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమని జాడ కనిపెట్టడానికి బయలుదేరి అరణ్య మార్గంలో వెళ్ళారు. ఆ ప్రసేనుడు మృతకలేబరాన్ని చూశారు. దాని పక్కన ఉన్న అడుగుజాలని బట్టి గుహలోకి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేస్తున్నారు. 27 రాత్రులు 3 నవరాత్రులు యుద్ధం చేశారన్నారు. చేస్తుంటే లోపల నుంచి రక్తం వస్తోంది. చూశారు 27 రాత్రులు అయిపోయి ఇప్పటిదాకా కృష్ణుడు రాలేదని వీళ్ళందరూ చాలా మంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి వసుదేవుడికి చెప్పారు. మహానుభావ నీ కుమారుడు లోపల ఆ భల్లూక నాయకుడితో భల్లూక వీరుడితో యుద్ధం చేస్తున్నాడు. చాలా కాలమైంది తిరిగి రాలేదు. మాకెందుకు అమంగళము ద్యోతకమవుతోందని చెప్పారు. వసుదేవుడు నిలబెట్టుకున్నాడు. అదే సమయంలో నారదుడు వచ్చాడు. వస్తే నారదుడి యొక్క పాదములు బట్టి ఏడ్చాడు వసుదేవుడు. నా బిడ్డైన కృష్ణుడికి అవతారం జరుగుతుందేమో అని. అంటే ఆయన అన్నాడు, పరమమంగళప్రదమయ ఎంతటి కష్టంలో ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించగలిగినటువంటి ఏకైక పురాణ రాజ్యం దేవీ భాగవతం. అందుకని నువ్వు నవాత్మికంగా దీన్ని 9 రోజుల పాటు ఈ దేవీ భాగవతాన్ని విను. ఎటువంటి అమంగళము రావలసినతున్నా ఆ దేవీ భాగవత కథా శ్రవణం చేత యజ్ఞం చెయ్యక్కర్లేదు, యాగం చెయ్యక్కర్లేదు. 9 రోజులు విను చాలు.
విన్నంత మాత్రం చేత ఎంతటి భయంకరమైన అశుభము రావలసినదున్నా అక్కడికి వెళ్ళిపోతుంది అని చెబితే వేరొకరెందుకయా స్వామి నువ్వే చెప్పవలసినది అని ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందని వసుదేవుడు చెప్పాడు. నేను కారాగారంలో ఉండగా పుట్టిన ప్రతి బిడ్డని పుట్టిన వాడిని పుట్టినట్టుగా తీసుకెళ్లి కంసుడు సంహరిస్తూ ఉండేవాడు. ఆ కొడుకులు కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూసి గంగ పెట్టుకుని నా భార్య దేవకీదేవి ఏడుస్తుంటే ఒకనాడు మా పురోహితుడైన గర్భుడు కారాగారానికి వస్తే ఆయనతో నేను బాధపడ్డాను. ఒక్క కొడుకైనా దక్కే మార్గం చెప్పమని ఆయన దుర్గోపాసన చేయమన్నారు. అది అమ్మవారి శక్తి అంటే. కారాగారంలో ఉండి కొడుకులు కంసుడి చేత సంహరింపబడుతుంటే ఒక్క కొడుకైనా దక్కాలంటే దుర్గామాతని ఉపాసన చేయమని చెప్పాడు గర్భుడు. చెప్తే కారాగారంలో ఉన్న నేను దుర్గని ఎలా ఉపాసిస్తాను, మా పలుకును నువ్వు ఉపాసిస్తానని చెప్పాడు. సరే ఆయన వింశాద్రికి వెళ్ళి దుర్గమ్మని ఉపాసన చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమని వరమిచ్చింది. నీకోసమని నీ యొక్క శిష్యుడైనటువంటి ఆ వసుదేవుణ్ణి రక్షించడం కోసం, ఆయనకి కొడుకు ఉండడం కోసం అష్టమ గర్భంలో జన్మించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని రక్షించడానికి నేను యోగమాయగా అంతఃప్రజంలో జన్మిస్తాను. ఆనాడు వసుదేవుడు బయలుదేరగానే నా యొక్క మాయ చేత అందరూ నిద్రపోతారు. వచ్చి కృష్ణ పరమాత్మని ఆ రోహిణి అక్కడ ఉన్నటువంటి యశోద ఆ పాంపు మీద కరుండబెట్టి నన్ను తీసుకుని రమ్మను. నన్ను నిర్జించడం వాడి వల్ల కాదు, కంసుడి వల్ల, నేను ఆకాశానికి ఎగిరిపోతాను అని ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారము రక్షింపబడడానికి హేతువైంది తల్లి దుర్గామాత. అది గర్భుడు వచ్చి చెప్పాడు మళ్ళీ కారాగారానికి, నీకు అష్టమ గర్భం నిలబడుతుంది. ఆ తల్లి ఎంతో సంతోషించింది. అందుకని స్థితికారుడంటే సమస్త లోకములను రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు. అలా సమస్త లోకములను రక్షించగలిగినటువంటి విష్ణువు యొక్క రక్షకత్వములకు రక్ష అమ్మవారు. అటువంటి తల్లి ఆవిడే అని ఆయన చెప్పినటువంటి దేవీ భాగవత కథని 9 రోజుల పాటు శ్రద్ధాభక్తులతో విన్నారు. 9వ రోజు కథాశ్రవణం పూర్తి చేసి మంగళహారతిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ జాంబవంతుణ్ణి ఓడించి శమంతకమణితో పాటుగా ఆయన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా తీసుకుని ఇంటికి వచ్చాడు. ఎంతో సంతోషపడిపోయాడు వసుదేవుడు. అందుచేత సామాన్యమైన కథ కాదయా దేవీ భాగవతం అంటే అనేకమైనటువంటి పురాణాలలో ఉన్న కథలకు సంబంధించినటువంటి మూలమైనటువంటి రహస్యములను వివరిస్తుంది. అందుచేత అటువంటి దేవీ భాగవతాన్ని నువ్వు విను అని చెప్పాడు. అంత శక్తివంతమని స్కాందపురాణం చెప్పినటువంటి 3 ఉదాహరణలలో 2వ ఉదాహరణ దేవీ భాగవతం ఎంత శక్తివంతమైనదంటే పూర్వకాలంలో శ్రాద్ధదేవుడు ఒక మహారాజు గారు ఉండేవారు. ఆ శ్రాద్ధదేవుని యొక్క భార్య పేరు శ్రద్ధాదేవి. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. లేకపోతే పుత్రకామేష్టి చేశారు. పుత్రకామేష్టి అంటే ఆ యజ్ఞాన్ని జాగ్రత్తగా చెయ్యవలసినటువంటి విధానంలో చేయించగలిగినటువంటి ఆచార్యులు దొరికి ఆ కర్మ సహేతుకంగా సక్రమంగా చేయించగలిగితే మంత్రములు తత్సంబంధమైనటువంటి క్రతువులు ఈయలేని ఫలితములు ఉండవు. అందుచేత పుత్రకామేష్టి చేత ప్రీతి చెందినటువంటి పరమాత్మ ఆయనకి సంతానాన్ని బాధపడుతున్నారు. కానీ అక్కడ ఒక చిన్న దోషం వచ్చింది. రాజుగారు శ్రాద్ధదేవుడికి కొడుకు కలగాలని కోరిక, ఆయన భార్య శ్రద్ధాదేవికి ఆడపిల్ల పుట్టాలని కోరిక. ఆవిడ ఏం చేసిందంటే జాగ్రత్తగా యజ్ఞం చేసేటటువంటి హోతని పక్కకి పిలిచి, దైవ సంకల్పం చెప్పేటప్పుడు మన యొక్క కోరిక విజ్ఞాపన చేసేటప్పుడు కుమారుడని విజ్ఞాపన చేయకు, కుమార్తెని విజ్ఞాపన చేయండి అంటే హోత అలాగేమని కుమార్తె కావాలని విజ్ఞాపన చేశాడు. అంటే ఆడపిల్ల పుడితే సంతోషించాడు రాజు. ఏదో అసలు సంతానం లేకపోవడం కన్నా ఒక ఆడపిల్ల పుట్టింది అదే పదివేలని ఆవిడకి ఇలాదేవి అని నామకరణం చేశాడు. నామకరణం చేసిన తర్వాత కొంచెం ఆశ్చర్యం వేసింది శ్రాద్ధదేవుడికి. అసలు ఆ ఇష్టి పేరు పుత్రకామేష్టి, కొడుకు పుట్టాలని సంకల్పం. ఆశ్చర్యం వహించిన వాడు వశిష్ఠుడు, పుట్టినది కూతురు. ఏంటి ఈ వైవిధ్యం అని ఆశ్చర్యపోయి వశిష్ఠుడిని అడిగాడు. ఆయన త్రికాలదేవి, ఎవరు ఏం చేశారో ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయన చెప్పేశాడు, నీ భార్య కోట చేత మంత్రం మార్పించిందయా, కుమార్తె కావాలని చెప్పించింది, నీకు కుమార్తె పుట్టింది. మా ఆవిడ ముచ్చట తీరిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా కొడుకులే మార్గం ఉంటే చెప్పాను. ఇది చాలా విచిత్రమైన కోరిక. అసలు పిల్లలు లేవన్న వాడికి పిల్ల పుట్టింది. ఇప్పుడు ఆ పిల్ల కొడుకుగా మారిపోవాలంటే
అంటే దేవీ భాగవతం యొక్క గొప్పతనం ఎందులో ఉందో రెండింటిని సమన్వయం చేస్తారు వ్యాసుల వారు. అది ఆయన గొప్పతనం. ఒకటి ఆచార్య కటాక్షం, రెండు భగవత్ కటాక్షం. ఈ రెండు తెలిసాయా సృష్టిలో సంభవము అసంభవము ఉంటుంది. సృష్టిలో అసంభవం ఏదండి? ఆడపిల్ల పుడితే మగపిల్ల అవడం, మగపిల్ల పుడితే ఆడపిల్ల అవడం. దాన్ని ఎన్ని మాటలు మార్చాడో చూడండి పరమేశ్వరుడు. వశిష్ఠుల వారు అన్నారు, నీకు ఆడపిల్ల మళ్ళీ మగపిల్లవాడిగా మార్చాలంటే ఎవరు చేయాలి? సమస్త సృష్టిని హేళగా చేసేవాడు పరమేశ్వరుడు. ఎందుకని కేవిలో విలస దృజాల సంభూత నానా కంజాత భవాంత కుంభకు అంటారు పోతనగారు. ఆయన కేవలం తన చూపుల చేత సమస్త విశ్వాన్ని సృష్టించగలరు. అటువంటి వారికి స్త్రీని పుంస్వరూపంగా మార్చడం పెద్ద కష్టమా? ఆయన అనుగ్రహం కలిగితే అందుకని పరమశివుడు ఉపాసించారు. అంటే ఆ శ్రాద్ధదేవుడు వశిష్ఠుల వారి అనుగ్రహంతో, ఆచార్యుల యొక్క అనుగ్రహం తోడైంది, పరమశివుడిని ఉపాసన చేశారు. అయితే శివుడి అనుగ్రహం కలిగింది, పురుషుడిగా మార్చేశాడు. ఆ పిల్లని మారిస్తే ఆ ఇలాదేవి అన్న ఆడపిల్లని మగపిల్లవాడి పేరు పెట్టారు, సుద్యుమ్నుడు. ఆ సుద్యుమ్నుడు అనేటటువంటి నామముతో పుంస్వరూపంతో పిల్లవాడి పెళ్లి పెద్దవాడయ్యాడు. వాడికి ఒకనాడు వేటాడాలని కోరిక పుట్టింది. పుట్టి అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళి వేటాడుతున్నాడు. వేటాడుతూ ఉండగా ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఒక వనంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేసరికి తాను, తన సైనికులు, తన మగగుర్రములు కూడా ఆడగొడవలైపోయాయి. సైనికులంతా ఆడవాళ్ళైపోయారు, తను ఆడపిల్లైపోయాడు. ఏమిటిదని ఆశ్చర్యపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమవాటికల్లో ఉన్న వారు చెప్పారు, ఇక్కడ ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఆనంద విహారము చేస్తూ ఉండగా పరమేశ్వరుని యొక్క దర్శనమును అపేక్షించినటువంటి మహర్షులు వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో చూడకుండా పార్వతీదేవిని ఆలింగనము చేసుకుని ఉన్నటువంటి పరమశివ స్వరూపాన్ని తొందరపడి లోపలికి వెళ్ళి దర్శనం చేశారు. మరి ఏకాంతములకు భంగమైందని అమ్మవారు కూర్చురాలింది. అమ్మవారి అలక తీర్చడానికి పరమశివుడు ఒక శాపం ఇచ్చాడు ఈ వనానికి. ఇక ముందు ఎవరు ఈ వనంలోకి ప్రవేశిస్తారో వారు స్త్రీ అయిపోతారని శాపం ఇచ్చాడు. నువ్వు తెలియక ఆ వనంలో ప్రవేశించావు, అందుచేత ఈ ప్రాంతమునకున్న శక్తి చేత నువ్వు స్త్రీ అయిపోయావన్నారు. అదే స్త్రీని అయిపోయాయని బాధపడ్డాడు. మళ్ళీ కాకపేరు ఉంది కదండి, ఎలా దర్శనం పెట్టేసింది, మళ్ళీ ఇలాదేవి అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడికి తిరుగుతూ ఉండగా బుధుడు వచ్చాడు. అసలు ఈ మాట చెప్పగానే అడుగుతారు జనమేజీయుడు. విచిత్రం ఏంటంటే విష్ణు భాగవతాన్ని కొడుకు తండ్రికి చెప్పాడు. వ్యాసుల వారి కొడుకు శుకుడు ఇక్కడ జనమేజీయుడి తండ్రి పరీక్షితుడికి చెప్తే, పరీక్షిత్తు కొడుకు జనమేజీయుడికి శివుడి తండ్రి వ్యాసుడు దేవీ భాగవతం చెప్తారు. అది విచిత్రం. ఇది విని జనమేజీయుడు జనమేజీయుడు వెంటనే అడుగుతాడు, అసలు ఆ బుధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సరే చాలా సిద్ధాంతంలో చెప్తాను అనుకోండి. ఆ బుధుడు చూశాడు, ఈమె ఎవరో ఆడపిల్ల చాలా అందంగా ఉందని ఇద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఉదయములు కలిసి అక్కడ ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంగణంలో కొంతకాలం వారు సాంసారిక జీవితములు గడిచారు. గడిపితే మనకి పురూరవుడిని షట్చక్రవర్తుల వాడు ఒకడు ఆ పురూరవుడి జన్మించాడు. పురూరవుడు జన్మించిన తరువాత ఇలాదేవికి మళ్ళీ ఒకసారి చూడొచ్చింది. నేను పూర్వకాలంలో మహారాజుని దీనికి ఆడపిల్ల అయిపోయాను, పైగా ఓ బిడ్డకి తల్లిని కూడా అయిపోయాను, నా రాజ్యం ఏమైపోయిందో, నేనేమైపోయానో, ఏమిటి సంసార సుఖాలని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నన్ను రక్షించగలిగిన వారి వారిని వశిష్ఠుడు పాదాలు పట్టుకున్నాడు. వెళ్ళి గురువే రక్షించాలండి. అంటే దేవీ భాగవతంలో ఉన్న గొప్పతనం ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఇది వాక్యంలో కథ, ఆంతరమున్న రహస్యం ఏమిటి? మొట్టమొదట గురు సమాశ్చర్యం చేయిస్తూ ఉంటుంది. గురువు పాదాలు పట్టుకుంటే ఏ స్థితికి తీసుకెళ్లాచో చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి వశిష్ఠుడు కాళ్ళు పట్టుకున్నాడు. మహానుభావాలకు మళ్ళీ పూస్వరూపము కావాలన్నాడు. వశిష్ఠుడి యొక్క శక్తి ఎంతటిదో చూడండి. ఆయనకున్న మంత్రబలం చేత వెంటనే ఉత్తర క్షణంలో కైలాసపురానికి వెళితే కైలాసంలో అసుర సంఖ్య వేళ ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. సమస్త దేవతలు కొలుగు తీరారు. భగవత్పాదులు పొంగిపోతారు శివానందరాయుడు. సంధ్యారంభవిజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవతోత్సర్వాసనాశోభితం భూమీంద్రాహరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అలా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు నాట్యము చెయ్యడానికి సిద్ధపడినటువంటి సమయానికి వశిష్ఠుడు కైలాస పర్వతానికి చేరాడు. చెల్లి పరమశివుడికి ప్రార్థన చేశాడు. మొదట ఆ ప్రార్థన చెయ్యడం కూడా నేర్చుకోవాలనుకుని గురువు చేత ప్రార్థన చేయిస్తాడు.
ఈ దేవి భాగవత మహాత్మ్యం స్కాంద పురాణంలో చెప్పడం అదో విచిత్రం. అందులో అంటాడు నమో నమ శివాయ శంకరాయ కపద్దిని గిరిజాయార్థాంగ దేహాయ నక్షత్రమూలయే కీర్తన చేశారు. ఇంకా స్తోత్రం నమో నమ శివాయ. స్వామి నీకు మంగళం చేయడం తప్ప వేరే తెలియదు, అసలు నీకు అనంగళం చేద్దామన్న కోరికే లేదు. అలాంటి నీకోసమని నేను ఇవాళ నాకున్నటువంటి ఉపాసన బలంతో కైలాస పర్వత శిఖరం మీద చేరి నీ పాదముల యందు నా శిరసు పాటించి నమస్కరించి కోరుతున్నాను. ఇది ఎవరి కొరకు నా కొరక కాదు, నన్ను ఆశ్రయించినటువంటి నా శిష్యుడు కొరకు. నమో నమ శివాయాస్తు శంకరాయ. శంకరాయ అంటే శుభములు చేసేటటువంటి వాడు. శంకరాయ కపర్దిని ఎవ్వరూ పట్టలేనటువంటి ధనస్సుని తాను పట్టినవాడు. ఏమిటి మాటలు చెప్పడంలో ఉన్న రహస్యం? ఎవరైనా ఎవరికి వారికి ధనస్సులు ఉంటాయి, కానీ శంకరుడు పట్టినటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు. అందుకే కదండి రుద్రాధ్యాయం మొదలు పెడుతూనే నమస్తే ద్రమణ్యవ ఉతోక ఇషవే నమ నమస్తేన సుధందనే బాహుభ్యాముపతే నమ. స్వామి నీ చేతిలో ధనస్సుతో నమస్కారం. ఎందుకని ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు. అంతటి మహానుభావుడు దానికి సాధ్యాసాధ్యాలు ఉన్నాయా తండ్రి? శంకరాయ కపర్దిని గిరిజాయార్థాంగ దేహాయ. ఎవరైనా తన శరీరంలో సగభాగాన్ని భార్యకి చేసిన వాళ్ళు కూడా ప్రపంచంలో అంతటి త్యాగం కోరుకున్నారని భార్యని నీలో సగం శరీరం ఇచ్చేసినటువంటి వాడివి. అటువంటి వాడివి కోరి భక్తులు నూరి విప్పి అడిగితే లేనివాయ. గిరిజాయార్థాంగ దేహాయ నమ చంద్రమౌళే. చంద్రశేఖర్ ఆ చంద్రశేఖరుడు అన్న పేరుతో ఆ చంద్రరేఖని శిరస్సున దాల్చినవాడు. ఎందుకని అమృతత్వ సిద్ధి ఇయ్యగలిగినటువంటి వాడివి. అంతటి వాడు కూడా నా శిష్యుడైనటువంటి ఆ సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయి ఇలాదేవిగా వ్యవహరింపబడుతున్నాడు. ఆయనకి మళ్ళీ పుంస్వరూపాన్ని ప్రసాదించవలసినది అని ప్రార్థన చేశాడు. పరమశివుడు అన్నాడు, నీ స్తోత్రానికి మెచ్చుకున్నామాయ వశిష్ఠ, నీకు వరమిస్తున్నాను. నీ శిష్యుడైనటువంటి సుద్యుమ్నుడు ఇక్కడి నుంచి 30 రోజుల పాటు స్త్రీగా ఉంటాడు, 30 రోజుల పాటు పురుషుడిగా ఉంటాడు. నెల పురుషుడు నెల స్త్రీ వెళ్ళిరా. అప్పటి వరకు ఆ వనము కొంత కన్సెషన్ ఇచ్చినట్లు అనిపించింది, కానీ కేవల స్త్రీగా ఉన్నారో రాలేదు, కేవల పురుషుడిగా ఉన్నారో రాలేదు. నెల్లాడు స్త్రీ నెల్లాడు పురుషుడు పైగా రాదు. ఎంత భరించారు అని వశిష్ఠుడికి భయం వేసింది. ఏం వివరణ ఇచ్చారా? ఇంత స్తోత్రం చేస్తే 30 రోజులు స్త్రీ 30 రోజులు పురుషుడు ఇచ్చారు. సరే ఏదో బ్రేక్ త్రూ అంటారు, అది మన ఆటం జరిగింది. అమ్మవారి కాళ్ళు పట్టుకుంటారు అన్నాడు. అమ్మవారే అయ్యవారు, అయ్యవారే అమ్మవారి. శివ శివ రుద్ర రుద్రాణి భవ భవాని. అందుకని అమ్మవారిగా ఆవిడ వాత్సల్యం మరింత ఎక్కువ ఉంటుంది. అందుకని వెంటనే అమ్మవారి వంక తిరిగి ఆవిడ స్తోత్రం చేశాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారణి జయ సర్వసురారాధ్యే జయానంతరణాలయే అన్నారు అమ్మవారి. అమ్మా జయదేవి మహాదేవి, నువ్వు దేవివి. దేవి అంటే నీకు విజ్ఞాపన చేశాను, క్రీడించేదానివి ప్రకాశించేదానివి. నీకు క్రీడ ఈ సమస్త జగత్తుల్ని సృష్టించడం క్రీడ, నిలబెట్టడం క్రీడ, లయ చెయ్యడం క్రీడ. అటువంటి దానిని కేవలం ఒక మనుష్యుని యొక్క పుంస్త్వము స్త్రీగా మారితే ఆ స్త్రీని మళ్ళీ పుంస్వరూపంగా మాత్రం నీ కట్టాలి. అందుకని నా శిష్యుణ్ణి కటాక్షించి ఆయనకి మళ్ళీ పుంస్వరూపాన్ని కటాక్షించమన్నాడు. ఆవిడంది అలాగే జరుగుతుంది, కానీ వశిష్ఠ ఇక్కడ కాదు. నువ్వు వెళ్ళి సుద్యుమ్నుడి యొక్క మందిరంలో సుద్యుమ్నుడి చేత 9 రోజులు నా ఆరాధన చేసి దేవీ భాగవతాన్ని కథాశ్రవణం చేయించు. జాగ్రత్తగా 9 రోజుల పాటు దేవీ భాగవత కథాశ్రవణం కానీ సుద్యుమ్నుడు చేశాడా, ఆ దేవీ భాగవతం యొక్క శ్రవణ ఫలితం చేత మళ్ళీ తిరిగి పుంస్వాన్ని పొందుతాడు. తిరిగి వెళ్ళాడు, ఆరాధన చేయించాడు, తానే స్వయంగా దేవీ భాగవతాన్ని చెప్పాడు. 9వ రోజు పూర్తయి మణిద్వీపవర్ణన పూర్తి చేసి మంగళహారతి ఇచ్చేసరికి సుద్యుమ్నుడు పుంస్వరూపాన్ని పొందాడు. పొంది ఆ తరువాత అనేక మంది బిడ్డల్ని కన్నాడు, వాళ్ళకి పట్టాభిషేకం చేశాడు, వానప్రస్థానికి వెళ్ళాడు, ఎన్నో దేవీ యజ్ఞాలు చేశాడు. చెట్టటి వరకు దేవీ లోకాన్ని పొందాడు. అందుకని ఆ దేవీ భాగవత కథాశ్రమం అనేటటువంటిది అంత గొప్ప విషయం సుమా అని వర్ణన చేసి 3వ ప్రమాణాన్ని చెప్పారు. 3వ ప్రమాణంలో అంటారు, పూర్వకాలంలో ఋతవాక్కు అన్నారు. చిత్రం ఏమంటే పైకి చెప్పడంలో ఇవన్నీ కథల కింద ఉంటాయి, కానీ ఆంతరంగా ఇందులో ఉండే రహస్యాలు లేవు. అందుకని ఆ పేర్లు అంత చిత్రంగా ఉంటాయి. నమ్ము పెట్టుకుంటాం, ఏదో కొట్టేసాడో లగ్నారా ఇంకోరా ఇంకోరో.
ఆ పేరు చూడండి, వ్యాసంలో పెట్టింది ఋతవాక్. ఇది ఋతవాక్యం. ఋతవాక్ అంటే మనం పరిశీలనని చేస్తాం భోజనం చేసేటప్పుడు. చేతిలో నీళ్లు పట్టి మధ్యాహ్న కాలం నందు భోజనం చేస్తే ఇస్తరికి ఇలా తిప్పి సత్యం తప్పేన పరీక్షించాలి అంటాం. రాత్రి ఆహారం తీసుకునేటప్పుడు చేతిలో నీరు వేసి ఇటు నుంచి ఇటుకి తిప్పుతూ ఋతం త్వా సత్యేన పరీక్షించాలి అంటాం. అంటే ఏమిటి? సత్యము ఋతము అని రెండు ఉంటాయి. ఏమిటి సత్యము ఋతము? సత్యం అంటే సర్వకాలముల యందు పరమాత్మ తప్ప వేరొకటి లేదనేటటువంటి జ్ఞానములు తాను లోపల పొంది ఉండి దానిని బయట దర్శనము చేసి దానినే మాట్లాడడం అనేటటువంటిది సత్యం. ఈ బయటికి తాను ఏది మాట్లాడుతున్నాడో అది తప్ప వేరొకటి తన మనస్సునందు లేకుండా లోపల సత్యాన్ని నిలబెట్టుకోవడం ఋతం. ఈ ఋతము సత్యమవాలి, సత్యము ఋతమవాలి. బ్రాహ్మీకి చెప్పడు, వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అందుకని ఆ లోపల ఉండేటటువంటి వైశ్వావాగ్నికి ప్రతినిత్యము అగ్నిహోత్రము చేసేటటువంటి వాడితో సమానముగా జాగ్రత్తగా నీతి అన్నాన్ని పళ్ళకి తగలకుండా నాలుక మీద పెట్టి పంచ వ్యాకృతులతో ఓం ప్రాణాయిస్వాహ ఓం అపానాయిస్వాహ అని సత్యం రచించాలి అని జాగ్రత్తగా విస్తరి చుట్టూ నీళ్లు తిప్పి, ఎందుకైనా విస్తరి చుట్టూ నీళ్లు తిప్పడం అంటే వెనకటి ఎవరో శిష్యుడు అన్నట్టు విస్తరికి చీమ లేకుండా అంటే అది కాదు, సత్యం తప్పేద రచించాలి అని అంతగా మహానుభావులు ప్రాధేయపడేవారు. అందుకని ఆ సత్యము ఋతమగుగాక ఋతము సత్యమగుగాక అని అడుగుతారు. అటువంటి ఋతవాక్కు అంటే ఆయన లోపల సత్యనిష్ట కలిగిన వాడు. ఆయన పొరపాటున ఎప్పుడైనా ఏదైనా అన్నారనుకోండి పైకి సత్యమైపోవాలి. ఎందుకని లోపల అంతగా సత్యానుష్ఠం చేసేటటువంటి వాడు. అందుకని ఆయన పేరు ఋతవాక్కు. అంటే లోపల అనుష్ఠానం చేసినంత మాత్రం చేత గ్రహస్థితిలో కలగలైనటువంటి ఫలితం పోతుందా అంటే పోదు. అది దేవీ భాగవతంలో ఉన్న రహస్యం. ఆయనకి ఒక కుమారుడు వెళ్ళాడు, ధర్మపత్ని అని. ఆయన రేవతీ నక్షత్రాంత గండ సమయమునందు పుట్టాడు. ఆ పుట్టడం చేత పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆది దుఃఖములు కలిగి ఎంత గొప్ప మాటలు చెప్పారో చూడండి. మనం చేసుకున్నటువంటి కర్మని అనుభవింపచేయడానికి, ఆ కర్మ ఫలితాన్ని అనుభవింపచేయడానికి పరమేశ్వరుడు 4 మార్గాలు ఇచ్చుకుంటాడు. అందుకనే హరినాథి హరేనాథి బ్రహ్మణాథి సురైవతి లలాట విజితాం రేఖ పరిమాత్రం నశక్యతే. దాన్ని ఇలా మార్చలేదు, దాన్ని 4గా ఎంచుకుంటాడు. కుపుత్రేణం వయో నష్టం. వాడి వలన వాడు ఇంతక పూర్వజన్మలలో చేసినటువంటి దుష్కార్యముల వలన ఈ జన్మలో వాడి వలన వాడి వంశం అంతా భ్రష్టు పట్టాలంటే వాడికి ఒక దుర్గుణోపేతుడైనటువంటి కొడుకు ఇస్తాడు. ఆ కొడుకు పుట్టడం వల్ల వీడికి నష్టంతో పాటుగా ఆ వంశంలో అంతట ముందున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కుపుత్రేణం వయో నష్టం జన్మ నష్టం భార్య. ఇక ఆ జన్మ ఎందుకు పనికి రాకుండా వృధా అయిపోవాలంటే వాడికి అటువంటి భార్య ఇస్తారు. అటువంటి భార్య దొరికిందా, అంతకన్నా నేను విశేషణాలు చెప్పాను. అటువంటి భార్య దొరికిందా వాడి జన్మ అక్కడితో నష్టం. వాడికి ఏది చెయ్యడానికి ఉండదు. యజ్ఞమంటే యజ్ఞమంటారు. అందుకని పుత్రేయం వయోనష్టం జన్మనష్టం కుభార్య. ఒక రోజు పాడైపోవాలి అని అనుకుంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో 6వ వంతే లోపలికి వెళ్ళి మనస్సుగా మారుతుంది. అందుకని ఆ రోజు భోజనం పాడవుతుంది. కుభోజనైన దివస. ఒకవేళ వాడి జీవితంలో సుఖం లేకుండా పోవాలి, వాడి కిందటి జన్మలో ఎవరికో సుఖం లేకుండా చేశాడనుకుంటే అటువంటి మిత్రుడిని ఇస్తాడు. వారి స్నేహం యొక్క అదృష్టం చేత ఎవరికి జీవితాంతం దుఃఖమే తప్ప సుఖం. అందుకని కుమిత్రేణ సుఖం కుత అని ఏడిచాడు ఉత్తవాకు. ఏమో నా అదృష్టం ఏంటంటే కొడుకు పుట్టాడు, ఈ కొడుకు వల్ల మా వంశం అంతా ప్రార్థకరం అనుభవించి కింద పడిపోయేటట్టుంది, ఇంత దుర్మార్గుడే కొడుకు పుట్టాడేంటా అని బాధపడుతుంటే ఒక రోజున గర్భుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని, గొప్ప శివభక్తుడు గర్భుడు. ఆ గర్భుడు వస్తే గర్భుడు అడిగాడు, ఇంటికి ఇలా జరిగింది అయితే ఆయన అన్నాడు, అది నక్షత్రం యొక్క స్థితి ఎటువంటిదయా, రేవతీ నక్షత్రం యొక్క గండాంత కాలం ముందు జన్మించాడు, దానివల్ల ఈ ఫలితం వచ్చింది, దాన్ని ఎవరు మార్చగలరు? ఒక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందా ఎటువంటి నక్షత్రంలో వాడు పుట్టినా సరే మార్చి వాడిని సుపుత్రుడిగా చేయగలరు. అందుకని దుర్గామాతని ఉపాసన చేయమన్నాడు. అంటే ఆయన దుర్గామాతని ఉపాసన చేస్తూ రేవతీ నక్షత్రంలో నాకు ఈ కొడుకు పుట్టడం వల్ల రేవతీ నక్షత్ర యుక్త గండాంత కాలమునందు
పుట్టడం వల్ల కొడుకు ఇలా అయిపోయాలని క్రుద్ధుడై ఆ రేవతి కింద పడుగా అన్నాడు. ఆయన పేరు ఉతవాకు కదండి. ఆయన ఇలా అనుకోగానే రేవతి నక్షత్రం పైనుంచి కింద పడింది. మీకు సోషల్లో పెట్టారు కదా, నక్షత్రం అంటే సెల్ఫ్ ఇల్యూమినేషన్. అది ఒక సూర్యుడు నక్షత్రం, స్వయం ప్రకాశం. ఆ నక్షత్రం కింద పడిపోతూ అది పూజాద్రి మీద పడిపోయింది. ఆ పూజాద్రి అంటే ఒక పర్వతం. ఆ పూజాద్రి మీద పడిపోయేటప్పుడు ఆ పర్వతం అంతా కాల్చిన బంగారంలాగా కామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుర్గాం అని దుర్గాదోత్సవం చెప్తారు చూసారా, ఇలా కాల్చిన బంగారంలో తెలిసిపోయింది ఆ పర్వతం. అందుకని దాన్ని రైవతాద్రి అని పిలిచారు. ఆ రైవతాద్రిగా మారగానే ఈ పడిపోయిన నక్షత్రంలో ప్రకాశించేటటువంటి కాంతి స్వరూపమైనటువంటి శక్తి స్త్రీ వేషంతో బయటకు వచ్చింది. రేవతి నక్షత్రపు కాంతి బయటకు వచ్చింది కాబట్టి రేవతి అని పిలిచారు. పిలిచి ప్రభుచుడు అనేటువంటి ఋషి చూశాడు ఈ నక్షత్రం పడిపోవడం. ఓహో, నక్షత్రాంతర్గతమైనటువంటి శక్తి స్త్రీ స్వరూపంలో నడిచొస్తోందని రేవతి అని పిలిచి తన ఆశ్రమంలో పెట్టి పిలిచి పెద్ద చేశాడు. ఇంత అందగత్తే నక్షత్రాంతర్గత శక్తి స్త్రీ స్వరూపంగా వచ్చింది, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి? ఇంతటి శక్తి స్వరూపం. ఇందాక చెప్పానే, ఎక్కడా ప్రకాశం ఉన్నారు అమ్మవారు. ఒక నక్షత్రపు శక్తి అంటే సామాన్యమైన శక్తి. అది తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడని అది రోజు హోమం చేసేటప్పుడు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి అడిగాడు, ఈవిడికి భర్త ఎవరా? ఆయన అన్నాడు, దుర్గముడికి ఒక రాజు ఉన్నాడయా, ఆయన మాత్రమే ఈవిడకి భర్త కాగలిగినటువంటి యోగ్యుడు అన్నాడు. ఈ మాట చెప్పగానే అనుకోకుండా వేటకొచ్చి దుర్గముడు ఆ ఆశ్రమానికి వచ్చారు. ఆయన్ని లోపలికి తీసుకెళ్లాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. రాజు ఆయన్ని కూర్చోబెట్టి, నీ రాజ్యం ఎలా ఉంది, నీ సైన్యం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నేను ఇల్లు అడుగుతాను కానీ నీ భార్య గురించి అడగని, ఎందుకంటే నీ భార్య నా దగ్గరే ఉంది కదా అది తెలుసు కాబట్టి అన్నాడు. రాజు ఆశ్చర్యపడితే, నా భార్య నీ దగ్గర ఉందంటే నా భార్య ఎవరని. అయితే నీ భార్య ఎవరో కాదు, అగ్నిహోత్రుడు చెప్పాడు, ఓ రేవతి నక్షత్రాంతర్గతమైనటువంటి శక్తి రేవతి పేరుతో నా దగ్గరుండి ఆమె నువ్వు స్వీకరించాలి. ఆయన అన్నాడు, అలాగే స్వీకరిస్తాను కానీ నాకు వారణిస్తే స్వీకరిస్తాను. ఏం కావాలన్నాడు? నాకు మన్వాంతరమునకు అధిపతి కాగలిగినటువంటి కొడుకు కావాలి. నీ మాట ప్రకారం నేను వివాహం చేసుకుంటాను, నాకు అలాంటి కొడుకు పుట్టేటట్టుగా నీ తపశక్తితో వరణిమ్మన్నాడు. మన్వాంతరమునకు అధిపతి కాగలిగినటువంటి కుమారుడు పొందడం అంటే నా తపశక్తితో కూడా నేను చెయ్యలేనయా, ఒక్కలా జరుగుతుంది. దేవి భాగవతం వింటే అలాంటి కొడుకు పుట్టాడు. అయితే సరేనని ఈ పిల్లని పిలిచి, అమ్మా నీకు ఈ దుర్గముడితో వివాహం చేస్తానన్నాడు. అంటే ఆవిడంది, నేను చేసుకుంటాను కానీ నాగాడు 27 నక్షత్రాల్లో రేవతి లేదు. ఎందుకంటే ఆ ఋతవాకి ఇక్కడ శాపం వల్ల కింద పడిపోయింది. మళ్ళీ మీరు నన్ను రేవతి నక్షత్రంగా చేయలేదు. అంటే ఆయన అన్నాడు రాజు, రేవతి నక్షత్రంలో వివాహం చేయాలి. రేవతి నక్షత్రం ఇప్పుడు లేదు కదమ్మా, పడిపోయింది ఎలా కుటుంబాలు లేదన్నాడు. ఆయన శక్తితో కింద పడేస్తే నీ తపశక్తితో మరి నక్షత్రం వల్ల చేస్తలేవు. ఆ తపశక్తి పడిపోయింది, మరి నీ తపశక్తికి పైకాలని ఏమిటి? అందుకు నీ తపశక్తితో మళ్ళీ పైకి పెట్టారు. అంటే ఏమిటి దీంట్లో ఒక రహస్యం? అమ్మవారి ఉపాసన బలం ఎంత గొప్పదో చూడండి. ఇంత చేసిన వాడు మన్వాంతరానికి అధిపతి కలిగిన కుమారుని వరానికి మాత్రం ఆయన తపశక్తి సరిపోలా, ఒక నక్షత్రాన్ని పైకెత్తగలిగాడు. అది దేవి భాగవతం చేయలేదు అని తన తపశక్తి చేత రేవతి నక్షత్రాన్ని 10 నక్షత్రాలలో నించోబెట్టి ఆ నక్షత్రానికి వీళ్ళిద్దరికి వివాహం చేశారు. ఆయన రాజ్యానికి వెళ్ళాడు, ఒక కుమారుడు జన్మించాడు. రాజ్యం అద్భుతంగా చేస్తున్నటువంటి సమయంలో ఆయన రాజ్యానికి లోమస మహర్షి వచ్చారు. ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టి, మహానుభావ నాకు దేవీ భాగవతం వినాలని కోరిక, అది వినడము చేత ఆ కుమారుడు మన్వాంతరములకు అధిపతి అవుతాడని సెలవిచ్చారు ఆ మహర్షి. అందుకని దేవీ భాగవతం చెప్పవలసింది అన్నాడు. దేవీ భాగవతాన్ని 4 నక్షత్రాల్లో ప్రధానంగా ప్రారంభించమన్నారు. అవే హస్త, అశ్విని, మూల, పుష్యమి. ఈ 4 నక్షత్రాల్లోనూ ప్రారంభం చేస్తే దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఇవాళ మూల నక్షత్రం. అందుకని అదిగో అలా దేవీ భాగవతాన్ని ప్రారంభించి 5 సార్లు విన్నాడు. 5 సార్లు విన్నందుకు గాను 5వ మన్వంతరానికి అధిపతిగా కుమారుడు స్థితిని పొందాడు. అందుకని దేవీ భాగవతం అనేటటువంటిది ఏది ఇవ్వలేదు, దేన్నైనా ఇవ్వగలని 3 నోటి
దృష్టాంతాలు సరే, దృష్టాంతాలే చెబుతూ విడితే ఇక దేవీ భాగవతం ఇప్పుడు ప్రారంభించాం. అందుకని ఆ దేవీ భాగవతపు శ్రవణ ఫలితం అనేటువంటిది ఎంత గొప్పది అన్నది చెప్పడానికి స్కాంద పురాణాంతర్గతంగా ఒక ఉదాహరణ ఇచ్చారు. దేవీ భాగవతాన్ని ప్రారంభం చేస్తూ ఆ శౌనకాది మహర్షులు సూతుని అడుగుతారు నిమిషారణ్యంలో. మధుకైటబులనేటటువంటి ఇద్దరు రాక్షసులు జన్మించారని, హయగ్రీవోత్పత్తి జరిగిందని, తారాశిశాంతం అనేటటువంటి వృత్తాంతం జరిగి బుధుడు జన్మించాడని పెద్దలు చెప్తుంటారు. మహానుభావాన్ని ఇవాళ మన ఆశ్రమానికి విచ్చేశావు కాబట్టి సుఖ మహర్షి మనకి చెప్పవలసినది ఏమిటే, అందుకే జనమేజీయుడు కూడా నీలాగే పరిప్రశ్న చేసినప్పుడు సాక్షాత్తుగా వ్యాస మహర్షి మన గురువు గారు బోధ చేసినటువంటి ఆ దేవీ భాగవతాంతర్గతమైనటువంటి హయగ్రీవోపాఖ్యానాన్ని చెప్తానని హయగ్రీవోపాఖ్యానంతో ప్రారంభం చేశారు. హయగ్రీవుడు కూడా గురుస్వరూపం. ఈ శ్రావణ పౌర్ణమి నాడు విశేషమైన ఆరాధన చేస్తారు శాస్త్రీయులు. ఆ రోజు సాయంకాలం అమ్మవారి పూజ పూర్తి చేసి హయగ్రీవావతారాన్ని విశేషంగా అర్చిస్తారు. హయగ్రీవ మంత్రం నేను కొంతమందిని చూశాను. ఒకసారి విశాఖపట్నం స్వామివారి ఆశ్రమంలో విజయవాడ నుంచి వచ్చినటువంటి లోకనాథ శర్మ గారి అబ్బాయి హయగ్రీవ మంత్రాన్ని విశేషంగా ఉపాసన చేస్తుంటే మా కృష్ణప్రసాద్ గారి నేను స్వామివారి తిరిగి అడిగాడు, ఏమిటి పొద్దున్న నుంచి చూస్తున్నాను శారదాదేవి దగ్గర కూర్చొని ఉపాసన చేస్తున్నాం ఏమి మంత్రాన్ని అడిగాడు. ఆయన దగ్గర దాసపోవడం కాబట్టి ఆయన చెప్పేశారు హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాను. ఎందుకని అడిగారు, మా అబ్బాయికి రేపు అక్షరాభ్యాసం చేస్తున్నానండి, అందుకని ఇన్నిసార్లు హయగ్రీవ మంత్రోపాసన శారదాదేవి దగ్గర కూర్చొని చేస్తున్నాను అన్నాడు. అందుకే ఆ కుటుంబంలో అటువంటి మహాపురుషులు పుట్టారు. సరే, అందుచేత ఆ హయగ్రీవోత్పత్తితో ప్రారంభించారు. హయగ్రీవుడంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అని మహానుభావుడు. ఆయన గొప్ప జ్ఞాని. శైవ సాంప్రదాయంలో దక్షిణామూర్తి ఎటువంటి వాడు, హయగ్రీవుడు ఎటువంటి వాడు, కేవల జ్ఞానమూర్తి. గురుస్థుతితో గురువు యొక్క వైభవంతో ప్రారంభమవుతోంది. అందుకని ఆ హయగ్రీవోత్పత్తిని చెప్పారు. ఆ హయగ్రీవోత్పత్తిని చెప్తూ అంటారు, ఒకనాడు బ్రహ్మగారు శంకరుడు సమస్త దేవతలు ఒక చోట సమావేశమై ఒక బ్రహ్మాండమైన యజ్ఞాన్ని ప్రారంభించాలనుకున్నారు. యజ్ఞపురుషుడు ఎవరు? యజ్ఞభృత్ యజ్ఞీ యజ్ఞసాధన యజ్ఞాంతరత్ యజ్ఞగోట్యం అన్నమనాదయేవచ ఆత్మయోని స్వయంజాతో వైఖాన సమరాయణ అని మహానుభావుడు శ్రీ మహావిష్ణువుని ఆహ్వానించాలి. ఆయన అనుమతి ఉండాలి కాబట్టి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల నుంచి రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. చేసి రాక్షసులందరినీ మట్టు పెట్టి ఆయనకి కొద్దిగా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి పోనీ నిద్ర వచ్చిందని వెళ్ళి వైకుంఠంలో ఎక్కడో శేషతల్పం మీద పడిపోలేదు. ఆయన తన ధనస్సుని యుద్ధ భూమిలో ఇలా నిలబెట్టి ఆ ధనస్సు పైన ఉండేటటువంటి ఆ కొమ్ము మీద తన గడ్డం పెట్టి దాని మీదే ఉనికిపాట్లు పడుతూ నిద్రపోతున్నాడు. అది పైగా వింటిగా సంధించి ఉంది, కట్టి సిద్ధంగా దాని మీద పడుకుంటారు. అసలు ఇదంతా పైకి కథలా ఉంటుంది కానండి, ఇవన్నీ రహస్యాలే. మీకు అందులో ఉండేటటువంటి ఆంతరమైన రహస్యాల్ని కొద్ది కొద్దిగా విజ్ఞాపన చేస్తుంటారు అక్కడక్కడ. నేను అలా పడుకుని ఉండగా పడుకోవడం ఏమిటి, శ్రీ మహావిష్ణువు ఎలా నిద్రపోతారు అసలు ఎప్పుడైనా? శ్రీ మహావిష్ణువే నిద్రపోతే ఇక లోకాన్ని చూసిన వాడేవాడు రక్షకుడేగా ఉంటాడు ప్రపంచానికి. నిద్ర అంటే వశవర్తిని. నిద్ర ఏం చేస్తుందంటే వశం చేసుకుంటుంది. అంటే పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా వశవత్తుడయ్యాడంటే, వశం చేసుకుందంటే ఆయనని అలా వశం చేసుకోవడం చేత ఏదో వేరొక కారణాన్ని వేరొక గొప్ప సందర్భం జరగడానికి ఇక్కడ బీజం పడుతోందని గుర్తున్నాం. అంటే ఆయనని నిద్రారూపంగా వశం చేసుకున్నటువంటి శక్తి వేరొకరు ఉన్నారు, వారి కంటికి కనపడదు. ఈయన కనపడుతుంటారు, లైట్ కనపడుతుంది, లైట్ లో ఉన్న విద్యుత్తు కనపడదు. ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ లో ఉన్న విద్యుత్తు కనపడదు. శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం కనిపిస్తుంది. ఆయన నిద్రకి హేతువు వేరొకరు ఉంటారు, ఆవిడే మహాశక్తి అమ్మవారు. ఆ నిద్రకి లోనై ఆయన దాని మీద చుబుకాన్ని పెట్టి నిద్రపోతుంటారు. దేవతలందరూ వచ్చారు. దేవతలతో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే వాళ్ళందరికీ ధర్మం తెలుసు. శ్రీ మహావిష్ణువు వెళ్ళి నిద్ర లేదు చెప్పడం యజ్ఞం చేస్తున్నాను అన్నారు. చెప్పచ్చు కానీ నిద్ర లేకపోవడం కదా అన్నాడు. ఎందుకు లేకపోవడం అన్నారు అంటే 4 మహాపాతకాలు ఉన్నాయి. నిద్రపోతున్న వాడిని నిద్ర లేకపోవడం,
ఎక్కడైనా ఎవరైనా పురాణ ప్రవచనం చేస్తున్నప్పుడు ఆ కథకి భంగము ఏర్పడేటట్టుగా ప్రవర్తించకూడదు. తల్లి నుంచి బిడ్డని వేరు చేయకూడదు. భర్తకి భార్యకి మధ్యలో భేదము ఏర్పడేటటువంటి మాటలు చెప్పకూడదు. ఈ 4 మహాపాతకములు. అందుకని నిద్రపోతున్నవాడిని నేను లేకపోతాను. మరి లేకపోతే నేను 4 పడుకుంటాడు ఇలాగా ఎవరు చెప్తారు? అవతల ముహూర్తం దగ్గరికి వచ్చారు కాబట్టి అందుకని ఒక పని చేయమని వీళ్ళు ఎవ్వరూ చేయనన్నారు కాబట్టి అట్నుంచి వచ్చేటప్పుడు ఒకటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే బ్రహ్మగారు తను సృష్టి చేసిన వాడే కదా. ఎవరిలో రజోగుణ ప్రకోపం ఎక్కువగా ఉంటుందో ఎవరిని తొందరగా వశం చేసుకోవచ్చో ఆయనకు తెలుసు. ఎందుకని అందరి జలాటముల మీద ఉన్నటువంటి లక్షణాలు ఎవరు ఏ గుణంతో ఉంటారో ఆయనకు తెలుసు. అందుకని పేడకుడిని పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి నిద్ర లేకన్నాడు. అదేంటి నీకు ధర్మం నాకు అధర్మమా? మీరు చెయ్యరు కానీ నేను చేస్తాను, నేను ఇందుకు వెళ్తాను, నాకు ఏమిటి ఫలితం? రజోగుణ ప్రకోపం అంటే ఆయన అన్నాడు, హవిస్సులు ఇచ్చేటప్పుడు యాగంలో అటు ఇటు చిందుతాయి కదా, వాటిని నీకు భాగంగా ఇచ్చేస్తాను విభాగించి. అందుకుని వెళ్ళి ఆ దింటినాడి కొరికితే ఒక్కసారి ధనస్సులా పైకి వేస్తుంది, పులికి పడి శ్రీ మహావిష్ణువు నిద్ర లేస్తారన్నాడు. అలాగే దానికి ఏముంది, కొడుకుతానని వెళ్ళి వింటినాడి కొరికేటప్పటికి శాస్త్రం ధర్మాగరాధర సామాన్యమైన బిల్ల. ఆ ధనస్సు ఒక్కసారి ప్రకంపనం చేస్తూ పైకి లేచింది. లేచేసరికి దాని మీద ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు పైకి ఎగిరిపోయి అది ఎక్కడ పడిపోయిందో కూడా కనపడలేదు. పర్వతములు, సముద్రములు, భూమి చీకట్లు ఏర్పడ్డాయి. స్థితికారులు శ్రీ మహావిష్ణువు లేదు. ఆయన లేకపోవడం అన్నది ఉండదు. వెనక నుండి శక్తి నడిపిస్తోంది. అది వశీకరణం అంటే, నిద్ర రావడం అంటే అది రహస్యం. ఆశ్చర్యపోయారు. శ్రమడు ఇప్పుడు ఏదైనా నడిచిపోతున్నంత కాలం బాగా నడిచిపోతుంది. చాలా ఏదో వస్తుంది. నేను ముందే చెప్పాను సార్ అంటే ఒకడు బయలుదేరతారు. అక్కడ వస్తుంది. అసలు వాడు ఉంటాడు, వాడు ఈ విల్ బి వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వాడికి ఆంతరమైన ప్రవృత్తి. వాడి పని ఏమిటంటే ఎక్కడైనా ఏదైనా భగ్నం జరిగితే వాడు వెంటనే వచ్చి అప్పటి వరకు పాపం కష్టపడి చేస్తున్న వాడు ఉంటాడు. బెంగపెట్టుకోకండి సార్, దానికి మీరు ఎందుకు బెంగపెట్టుకుంటారు, దీన్ని మనం మళ్ళీ జాగ్రత్తగా మార్గంలోకి తీసుకొద్దాం అనడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్ అంటే ఈ మాట ఆగానే 2 పక్షాలు ఇస్తారు. అలా అన్నవాడు బయలుదేరాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎందుకురా ఇంటినారికి కొరపడం ఎందుకు, ఆయన లేపడం ఎందుకు అంటూనే ఉన్నాను దేవతలో అనేటప్పటికీ 2 వర్గాలు అయిపోయేసరికి ఇంద్రుడికి భయం వేసింది. వీళ్ళే కొట్టుకుంటారేమో అని పెద్ద తలకాయ అవుతుంది బృహస్పతి, వాళ్ళకి గురువు. ఆయన మాట ఎవరు కాదంటారు. అందులో బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఏం చేయమంటారయా, ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చిందన్నాడు. నన్ను అడుగుతాయంటయా ఏది ఎందుకు జరుగుతుంది అనేటటువంటిది కార్యం ఒకటి జరిగింది కదా, తల ఎగిరిపోయింది కదా, కాబట్టి కారణం ఒకటి ఉంది కదా. ఆయన ఎంత వేదాంతం చెప్పాడో చూడండి. కార్యం జరిగింది అంటే కారణం ఒకటి ఉండాలి కదా తప్పకుండాను. అందులో ఎవరు కారణం? ఏదో జరగడానికి ఇటువంటి ప్రాతిపదిక పడడానికి కారణహేతువైనటువంటి జగదంబని సృష్టిస్తాం. కానీ నాలాంటి వాడే ఇంకొకడు బయలుదేరి నాతో యుద్ధానికి వస్తే నేను వాడి చేతిలో మరణిస్తాను అంటే మళ్ళీ ఇంకొక హయగ్రీవుడు రావాలి. స్థితికారుడై ఈ సమస్త బ్రహ్మాండములను రక్షించవలసినటువంటి సామర్థ్యం గలవాడు శ్రీ మహావిష్ణువు. అందుకని ఇవాళ ఆయన హయగ్రీవుడు అవ్వాలి. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే ఈ కారణం చేత శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు పైకి వెళ్ళింది. మీరు బెంగ పెట్టుకోకండి, దగ్గరలో కనపడేటటువంటి ఒక గుర్రపు శిరస్సు ఒకదాన్ని ఇచ్చి